క్రీస్తునందు ప్రియులకు వల్లభదాస్ మినిస్ట్రీస్ శుభములు. ఈరోజు తెలంగాణ 2026 క్రిస్టియన్ మీట్లో భాగంగా జకర్యా గ్రంథం యొక్క 3వ పాఠం నేర్చుకోవడానికి ముందు ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, తండ్రి, మహోన్నతుడా, సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవా, నీకు స్తుతి. నాయన తండ్రి, నాయన మా హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీస్ క్రిస్టియన్ మీట్ తెలంగాణ 2026ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. రిజిస్ట్రేషన్స్ విషయమై నీ పాదాలు పెట్టి ప్రార్థిస్తున్నాము నాయన. దానిలో భాగంగా జకర్యా గ్రంథం నుంచి క్విజ్ కండక్ట్ చేస్తుండగా మంచి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ పరిచర్య విస్తృతంగా వాడబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అందరూ నాయన పాల్గొని ఆశీర్వాదాలను పొందేలాగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులకు ఈరోజు 3వ పాఠం 3వ అధ్యాయం గురించి, జకర్యా గ్రంథం గురించి ధ్యానించుకుందాము. నిన్న 1-2 అధ్యాయాల్లో ధ్యానించడం జరిగింది. క్వశ్చన్లు ఎట్లా వస్తాయి, పాఠాన్ని ఎలా నేర్చుకోవాలి, మీరు చదివిన తర్వాత మీకు ఈజీగా సులువుగా అర్థమయ్యే విధంగా పాఠాలను వివరించడం జరిగింది. ఈరోజు 3వ పాఠం. ఈ 3వ పాఠంలో అనూహ్యంగా సాతాను కనిపిస్తాడు, తర్వాత యెహోషువ కనిపిస్తాడు, తర్వాత జకర్యా కనిపిస్తాడు, దూత కనిపిస్తుంది, యెహోవా దేవుడు కనిపిస్తున్నాడు. యెహోవా దేవుడు దూతతో జకర్యాతో మాట్లాడిన విధంలో ఎవరెవరు వస్తున్నారు, అసలు ఈ 3వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ 3వ అధ్యాయంలో 10 వచనాలు ఉంటాయి, చిన్న అధ్యాయం. తర్వాత ఈ 3వ అధ్యాయము మరియు అనే పదంతో మొదలై వాక్కు, యెహోవా వాక్కు అనే పదంతో ముగిస్తుంది. కాబట్టి దీంట్లో ఈ యొక్క యెహోషువని యాజకునిగా చేసే విధానం గురించి ఉంటుంది. యెహోషువ ఏ విధంగా ఉన్నాడు దేవుని సముఖంలో, యాజకుని ఎలా చేశారు, యెహోషువ ప్రజలకు ఏం చెప్పాలి, యాజకుడిగా ఉండుట కొరకు కావలసిన విధి విధానాలు ఏంటి, తగ్గింపు స్వభావం ఏంటి అనే దాని విషయమై క్లియర్గా వివరించడం జరిగింది. ఎంతసేపు అయినా కానీ చూడండి, మీరు క్లియర్గా ప్రతి అధ్యాయంలో వివరించండి. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల గురించి, ఇశ్రాయేలు సంతానం ప్రజల గురించి మాత్రమే, వారిని చెరలో నుంచి విడుదల చేసి ఇశ్రాయేలు దేశానికి పంపించి తన యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం గురించి మాత్రమే దేవుడు తాపత్రయపడుతూ జకర్యాను వాడుకుంటున్నాడు. జకర్యాకు యెహోవా దూత వచ్చి ప్రతి విషయాన్ని వివరిస్తుంది. జకర్యాని దేవుడు ఎంచుకున్నాడు. జకర్యా పూర్వపరాలు ఏంటివి, జకర్యా తండ్రి ఎవరు, జకర్యా తాత ఎవరు, వాళ్ళ వృత్తులు ఏంటివి అనే దాని గురించి వివరిస్తూ ప్రతి అధ్యాయంలో క్లియర్గా చూపిస్తున్నాడండి దేవుడు. ఈ అధ్యాయంలో అనూహ్యంగా సాతాను కనిపిస్తాడు. చాలామంది సాతాను పేరు బైబిల్లో ఎక్కడుంది అని ప్రయత్నం చేస్తూ ఉంటారు వెతకడానికి. కాబట్టి ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క సాతాను పేరు ఈ యొక్క జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. కాబట్టి క్లియర్గా ప్రతి వచనము వివరించుకుంటూ మీరు చదువుకుంటే సులువుగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క వ్యాకరణాలు, తెలుగు వ్యాకరణాల్లో ఎక్కడ కామాలు, పంచువేషన్స్ మార్క్స్, ఎక్కడ కామాలు, ఫుల్ స్టాప్లు పెట్టి చదువుకోవాలి, బైబిల్ని ఏ విధంగా చదువుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనే దాని గురించి పాఠంని మొదలు పెడుతున్నానండి. వర్స్ టు వర్స్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క 3వ అధ్యాయము మరియు అనే పదముతో మొదలవుతుందండి. మరియు అనే పదముతో మొదలై ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి ప్రతి పదము వివరంతో సహా చూద్దాం. మరియు యెహోవా దూత ఎదుట, యెహోవాకు దూతకు గ్యాప్ వచ్చింది ఇక్కడ చదివేటప్పుడు. యెహోవా పదం వేరే, దూత పదం వేరే కాదు. యెహోవా దూత అనేది ఒకటే పదం. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటయు. ఇక్కడ చూడండి, ప్రధాన యాజకుడని సంబోధిస్తున్నారు యెహోషువని.
చూడండి, మోషే శిష్యుడు యెహోషువ ఉంటాడు. నూను కుమారుడైన మోషే శిష్యుడు యెహోషువ ఉంటాడు. ఇతను ఒకటి కాదు. ఈయన యాజకుడైన యెహోజాదా కుమారుడైన యెహోషువ గురించి ఈ అధ్యాయంలో ఈ గ్రంథంలో మాట్లాడుతున్నాము. అక్కడ యెహోషువ గ్రంథంలో తర్వాత కాండాలలో మోషే ఐగుప్తు నుంచి కానాను దేశం వరకు ఇశ్రాయేలులను నడిపించే క్రమంలో మోషే చనిపోయిన తర్వాత మోషే శిష్యుడు యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ గురించి అక్కడ ఉంటుంది. ఇక్కడ యెహోషువ గురించి ఉంటుంది. ఇక్కడ యెహోజాదా కుమారుడు యెహోషువ, ఇద్దరు ఒకటి కాదు. కాబట్టి క్లియర్గా వినండి. యెహోషువ నిలవబడి ఉండటయు మరియు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలవబడి ఉండుటయు అతడు నాకు కనపరచెను. ఎవరికి కనపరిచిర్రు అంటే దూత జకర్యాకు కనపరిచింది. ఏమని? ప్రధాన యాజకుడైన యెహోషువ యెహోషువ పక్కన సాతాను నిలవబడి ఉండుట. వీళ్ళందరూ ఎవరి సమూహంలో నిలబడ్డారు అంటే యెహోవా దేవుని సమూహంలో నిలబడ్డారు. యెహోవా దేవుని సమూహంలో నిలబడ్డోళ్ళు ఎవరు అంటే, 1 యెహోషువ, 2 సాతాను కూడా యెహోషువ. ఇదే మనకు యోబు గ్రంథంలో కూడా సాతాను దేవుని దగ్గరికి పోతుంది. దేవుడు అడుగుతాడు ఏమని? భూలోకం అంతటా నా భక్తుడిని చూసావా అని. అంటే అక్కడ సాతాను దేవుని దగ్గరికి పోయింది, ఇక్కడ సాతాను దేవుని సమక్షంలో ఉన్నది. అంటే సాతాను దేవుని సమక్షంలో ఉంటాడు, వెళ్తాడు అనేదానికి నిదర్శనం. తర్వాత వచ్చేసి ఈ గ్రంథంలో సాతాను గురించి ప్రశ్న ఎట్లా వస్తుంది అంటే, సాతాను జకర్యా గ్రంథంలో ఎన్నో అధ్యాయంలో ఎన్నో వచనంలో కనపడుతుంది. అంటే ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. తర్వాత సాతాను ఎవరి పక్కన నిలబడి ఉండెను, ఎటువైపు నిలబడి ఉండెను? ఎవరి పక్కన అంటే యెహోషువ పక్కన. ఎటువైపు అంటే కుడివైపు నిలబడి ఉండెను అనే దాని గురించి క్లియర్గా చూసుకోవాలి. ఓకే, అతడు నాకు కనపరచను. అతడు అంటే ఎవరు? ఇక్కడ దూత, యెహోవా దూత జకర్యాకు కనపరిచిందండి. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత 2వ వచనం చూసుకుందాం. సాతాను అంటే ఇక్కడ సాతాన్ని పిలుస్తున్నారు. సాతాను అంటే సంబోధిస్తున్నారు. సాతాన్ని పిలవడం, సంబోధించడం. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. ఎవరు చెప్తున్నారు? దూత చెప్తుంది. ఎవరికి చెప్తుంది? సాతానుకు చెప్తుంది. యెహోవా నిన్ను గద్దిస్తాడని చెప్తుంది. ఓకే, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును. ఇక్కడ ఇప్పుడు మొదటి 2 అధ్యాయాలలో యెహోవాను గురించి ఎట్లా సంబోధించారంటే సైన్యములకు అధిపతి యెహోవా అని సంబోధించారు. ఇక్కడ 3వ అధ్యాయంలో మాత్రం ప్రత్యేకమైన సంబోధన ఉంటుంది. ఏమని? యెరూషలేమును కోరుకుని యెహోవా అని యెహోవా దేవుని ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారు? యెరూషలేమును కోరుకుని యెహోవా అని. ముందు అధ్యాయాలలో ఏంది? సైన్యములకు అధిపతి యెహోవా అని సంబోధించారు. 3వ అధ్యాయంలో మాత్రం యెరూషలేమును కోరుకుని యెహోవా అని సంబోధిస్తున్నారు. యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. నిన్ను అంటే ఇక్కడ ఎవరు? సాతాను. ఎవరు చెప్తున్నారు సాతానికి ఈ విషయం? దూత, దేవుని దూత చెప్తుంది. అతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు గదా. అతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు గదా. అతడు అంటే ఎవరు అంటే ఇక్కడ యెహోవా దేవుడు. దూత చెప్తుంది యెహోవా దేవుడు అగ్నిలో నుంచి తీసిన కొరవి వలె ఉన్నాడని. ఎవరికి చెప్తుంది? సాతానుకు చెప్తుంది. ఓకే, ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఎవరన్నారట? యెహోవా దూత. ఇక్కడ ప్రతి దగ్గర యెహోవాకు దూతకు మధ్యలో స్పేస్ వచ్చిందండి. దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ స్పేస్ లేదు. యెహోవా దూత ఒకటే పదం. యెహోవా వేరే, దూత వేరే పదం. 2 చదువుకుంటే యెహోవా దూతతో అనెను అనేది వస్తుంది, కానీ యెహోవా దూత అనెను వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, యెహోవా దూత సాతానుతో అనెను. ఏమన్నది? యెహోవాని గురించి దేవదూత ఏమని సంబోధించింది అంటే, యెహోవా దేవుణ్ణి యెరూషలేమును కోరుకుని యెహోవా అని దూత యెహోవా దేవుని గురించి సంబోధిస్తూ ఉంది.
తర్వాత ఈ నెక్స్ట్ ఇక్కడి వరకేమో దూత 2వ వచనంలోనేమో దూత సాతానుతో మాట్లాడింది. మొదటి వచనంలోనేమో దూత, సాతాను, యెహోషువ గురించి, ముగ్గురు గురించి ప్రస్తావన ఉంది. 3వ వచనంకి వచ్చేసరికి చూడండి, యెహోషువ యొక్క క్యారెక్టరిస్టిక్స్, దట్ మీన్స్ అపియరెన్స్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా. యెహోషువ ఎక్కడ నిలబడి ఉన్నాడట? ఇంతసేపు ఏమో సాతాను, యెహోషువ, దూత ముగ్గురు యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి యెహోషువ ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు? దూత సన్నిధిలో నిలబడ్డాడు. తర్వాత యెహోషువ యొక్క పర్సనలైజేషన్ ఎట్లా ఉంది అంటే, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండును. దూత దగ్గరగా నిల్చున్న వారిని పిలిచి, దూత దగ్గరగా నిల్చున్నారు అంటే ఇక్కడ ఏంది? యెహోషువ ఉన్నాడు, సాతాను ఉన్నాడు, దూత ఉన్నది. వీళ్ళే కాకుండా పేర్లు ప్రస్తావించని కొంతమంది ఉన్నారని క్లియర్గా చెప్తున్నారు. ఆ అందరూ ఎవరట అంటే దూతకు దగ్గరగా ఉన్నారు, దూతకు కొంచెం దగ్గరగా నిలబడి, దూత సముఖంలో అంటే దూత రెక్కల కింద ఎవరు? సాతాను ఉన్నది, యెహోషువ ఉన్నది. ఈ దూత, సాతాను, యెహోషువ యెహోవా సన్నిధిలో ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దూతకు దగ్గరగా ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ పేర్లు మాత్రం ప్రస్తావించబడ్డాయి, మిగిలిన వాళ్ళ పేర్లు ప్రస్తావించబడలే. వాళ్ళు వ్యక్తులు ఉన్నారు అని తెలియజేస్తున్నారు. చూడండి, దూత దగ్గరగా నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. ఇక్కడ చూడండి, దూత దగ్గర ఉన్న వాళ్ళకి ఏం చెప్పింది? ఆయన మలిన వస్త్రములను తీసివేయమని చెప్పింది. అంతవరకే చూడండి, క్లియర్గా తీసివేయడని ఆజ్ఞాపించింది. కానీ తర్వాత వాళ్ళకు ఇతనికి మంచి వస్త్రములు వేయమని ఎక్కడ చెప్పినట్టు లేదు. తర్వాత వెంటనే ఏముంది? నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అర్థమైందా? ఇక్కడ యెహోషువ మలిన వస్త్రాలు తీసేయమనేమో దూత దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పింది. యెహోషువకి ఏం చెప్తుందంటే ప్రశస్తమైన వస్త్రాలతో నేను నిన్ను అలంకరిస్తాను, అంటే దూతనే అలంకరిస్తా అని చెప్తుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వస్త్రాలు తీసివేసిన వాళ్ళు వేరే, మంచి వస్త్రాలు వేసిన వాళ్ళు వేరే. క్లియర్గా చూసుకొని అదే విధంగా చదువుకోండి. సెలవిచ్చెను, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. ఎవరు? మళ్ళా దూతనే చెప్తుంది, ఆయనని తల మీద తలపాగా పెట్టండి అని చెప్తుంది. తర్వాత ఇంకేం చెప్తుంది? తెల్లని వస్త్రములతో ఆయనని అలంకరించుమని. ముందు వచనంలోనేమో దూతనే అలంకరిస్తున్నా అని చెప్తున్నాడు. తర్వాత వచనంకి వచ్చేసరికేమో వాళ్ళకి అంటే దూతకు సమీపంగా ఉన్న కొంతమంది తోటి చెప్తుంది ఏమని? తెల్లని తలపాగా పెట్టండి, తెల్లని వస్త్రములు. ఎవరికి ఇవన్నీ? యెహోషువకు. యెహోషువకు దూత ఏ రకమైన వస్త్రములు, ఏ రంగు వస్త్రములు ధరింప చేయమని చెప్పాను అని క్వశ్చన్ వస్తుంది. అంటే తెల్లని రంగు వస్త్రములు, తెల్లని వస్త్రములు. ఇక యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను. ఇక్కడ చూడండి, యెహోవా దూత దగ్గర ఎవరి దగ్గర నిల్చున్నది అంటే యెహోషువ దగ్గర నిల్చున్నది అని అర్థం. ఇక్కడ యెహోవా దూత దగ్గర నిలిచి ఉండెను అంటే యెహోవా దూత దగ్గర నిల్చున్నాడు కాదు, యెహోవా దూత ఎవరు? యెహోషువ దగ్గర నిల్చున్నదని దాని అర్థం అండి. ఓకే, అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలా ఆజ్ఞాపించిందట. ఇందాక ఇది రెండోసారి యెహోషువ తోటి దూత మాట్లాడడం రెండోసారి. మొదటిసారి ఏమో నేను నీకు అలంకరిస్తా నేనే అని చెప్తున్నా. చూడండి, అతని మరబట్టలు తీసివేయడానికి ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అంటే యెహోషువతోటే మాట్లాడారు ఈ మాట. రెండోసారి కూడా యెహోషువతో ఏం మాట్లాడుతారు అంటే దూత యెహోషువకు ఇలా ఆజ్ఞాపించను. ఆజ్ఞాపించను అంటే డైరెక్ట్ మాట్లాడుతున్నట్టే కదా, కమాండ్. ఫస్ట్ ఏమో నిన్ను అలంకరిస్తా అని, నెక్స్ట్ ఏమో ఆజ్ఞ ఇస్తుంది. ఏమని అనేది ఇక్కడ కింద చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా
ఇక్కడ వచ్చేసరికి మళ్ళా దూత యెహోవా అని ఏమని సంబోధిస్తుంది? సైన్యములకు అధిపతి యెహోవా అని సంబోధిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే ఇక్కడ చూడండి, ప్రతిసారి ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రం సెలవిచ్చినది అని కనిపిస్తుంది. డైరెక్ట్ మాట్లాడేది మాత్రం ఆజ్ఞాపిస్తున్నట్టే కనిపిస్తుంది. దూత డైరెక్ట్ మాట్లాడినా ఆజ్ఞాపిస్తున్నట్టే, యెహోవా దేవుడు డైరెక్ట్ మాట్లాడినా ఆజ్ఞాపిస్తున్నట్టే. యెహోవా దేవుడు దూతతో మాట్లాడిస్తే దూత యెహోవా దేవుడు సెలవిస్తుండని చెప్తున్నది. ఓకే, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడగుదువు. యెహోవా దేవుడు ఏమని సెలవిస్తున్నాడటంటే యెహోషువకు, నా మార్గములలో నడుచుచు, యెహోషువకు దూత చెప్తుంది ఏమని? యెహోవా దేవుడు చెప్తుందట. డైరెక్ట్ స్పీచ్ని ప్రొజెక్ట్ చేస్తుంది. డైరెక్ట్ యెహోవా ఏం మాట్లాడిండో చెప్పడానికి యెహోవా మాట్లాడినది నీతో మాట్లాడుతున్నది ఏమనగా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని యెహోవా ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ చెప్పిండో అదే చెప్తున్నారు. ఏమని? నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని శుభ్రముగా గైకొనిన ఎడలా, నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడలా. నేను నీకు అప్పగించిన దానిని అంటే యెహోవా దేవుడు యెహోషువకు అప్పగించిన దానిని అంటే ప్రధాన యాజకత్వాన్ని భద్రముగా గైకొనేలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడగుదువు. నా మందిరము మీద అధికారివై అంటే ప్రధాన యాజకుడివై ఉండి నా మందిర ఆవరణములను కాపాడువాడవుతావు. మందిర ఆవరణం అంటే స్థలాన్ని మాత్రమే కాదు, మందిరములో ఉండే ఉపకరణాలు, బలులు, పాప పరిహారార్థ బలులు, తర్వాత బలులు, ఇంకా ప్రతి రక్త బలిని ఈయన సంబంధించిన ప్రతి వస్తువుని కాపాడాలి అని కాపాడుతూ ఉండాలని చెప్తున్నారు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకిత్తును. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దర్శనం అండి పరలోకంలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నిలవబడిన వారు అంటే పరలోకంలో దేవదూతలు, 24 పెద్దలు, అబ్రహాము, యాకోబు, తర్వాత హానోకు, ఏలియా, వీళ్ళందరి గురించి దేవుడు సంబోధిస్తున్నాడు. ఏమని? ఇక్కడ నిలవబడిన వారికి కలుగునట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యం నీకిత్తును. ఎవరికి? ఎవరు చెప్తున్నారు? యెహోవా చెప్పిన దాన్ని డైరెక్ట్ స్పీచ్లో దూత చెప్తుంది. యెహోవా చెప్తున్నాడు ఏమని? యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు యెహోషువకు అంటే, నువ్వు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడిన వాడగుదువు. ఎప్పుడు? నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడలా, మరియు ఇక్కడ నిలవబడి వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలవబచ్చు భాగ్యం నీకిత్తును. అంటే వారందరికి వచ్చిన భాగ్యమే యెహోషువ నీకు కూడా వస్తుంది. పరలోక రాజ్యంలో నా పక్కన నువ్వు ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు? నేను నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడలా. ఎక్కడ ఉండే భాగ్యం ఇస్తా అన్నాడు దేవుడు? పరలోక రాజ్యంలో తండ్రి పక్కన నిలవబడే భాగ్యాన్ని యెహోషువకు ఇస్తా అని చెప్తున్నాడు ఈ వచనంలో, 4వ వచనంలో, 7వ వచనంలో. 8వ వచనం చూడండి. ప్రధాన యాజకుడవై యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. ప్రధాన యాజకుడవైన యెహోషువ అంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు ప్రధాన యాజకునివి కాబట్టి యెహోషువని ఏమని సంబోధిస్తున్నాడు దేవుడు? ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. సహకారులు అంటే ఎవరండి? ఈయన ప్రధాన యాజకుడు. ఈయనకు దేవుని పరిచర్యలో లోపల పాప పరిహారార్థ బలులు, రక్షణ బలులు, ఈ బలులన్నీ అర్పిస్తున్నప్పుడు ఈయనకు సహాయ సహకారుగా ఉన్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ ఎవరట? నీకు సహకారులు సూచనలుగా ఉన్నారట. వాళ్ళందరూ సూచనలుగా అంటే దేవునికి
సూచనలుగా. అంటే ఎట్లా, పరలోకమందు 24 పెద్దలు కూర్చొని ఉండుటెట్లాగో ఇక్కడ యెహోషువకు సహకారులు కూడా అదే విధంగా సూచనలుగా ఉన్నారని చెప్తున్నారు. ఈ సహకారులకు సూచనలు ఎవరంటే పరలోకమందున్న 24 పెద్దల గురించి చెప్తున్నాడు. ఓకే, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఇక్కడ చూడండి, నీవును అంటే యెహోషువ, వారును అంటే యెహోషువకు సహాయం చేసే సహకారులు. వాళ్ళంటే ఈ సహకారుల్ని దేవుడు ఎవరితో పోల్చాడు? పరలోకమందున్న 24 పెద్దలతో పోల్చాడు. వారు నీవు అంటే యెహోషువకు సహాయ సహకారాలు అందించే పని వారు. తర్వాత వచ్చేసి ప్రధాన యాజకుడైన యెహోషువకు నా మాటలు ఆలకింపవలను అని చెప్తున్నారు. ఆలకించిన ఎడల అని చెప్పలే, ఇక్కడ డైరెక్ట్ కమాండ్ ఇచ్చేస్తున్నారు. ఇంతవరకు ఆర్డర్ ఇచ్చాడు, ఇప్పుడు కమాండ్ ఇస్తున్నారు. ఆర్డర్కైనా నెగోషియేషన్ ఉంటుంది కానీ కమాండ్కు నెగోషియేషన్ ఉండదు. ఆలకింపవలను అంటే వినవలను. ఏమనగా ఆ కమాండ్ ఏంటిదట? చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చూడండి, యెహోవా దేవుడు రప్పించే సేవకుని పేరేంటండి? ఇక్కడ చిగురు. యెహోవా దేవుడు తన సేవకుని రప్పించబోతున్నాడు. సేవకుని రప్పింపబోచున్నాను. ఎవరంటే చిగురు అనేది కొంతమంది చరిత్రకారులు, కొంతమంది థియాలజిస్టులు, కొంతమంది సైకాలజిస్టులు, కొంతమంది ఫిలాసఫర్స్ ఈ చిగురు అనే పదాన్ని యేసుక్రీస్తుకు అన్వయించారు. కాబట్టి గొప్ప గొప్పవారు అన్వయించారు. కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడలేము. కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ వచ్చేది ఏంది? నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ, నువ్వు నీ సేవకులు నా మాట ఆలకించండి, వినండి. ఏంది అంటే, నా సేవకుణ్ణి నేను పంపిస్తున్నాను. నా సేవకుడు చిగురు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యెహోషువకు. ఎవరి ద్వారా చెప్పిస్తున్నారు? మీడియేటర్ ఎవరు? నేను మాట్లాడుతుంటే నాకు మధ్యలో మీడియేటర్ ఎవరండి? ఈ యూట్యూబ్ మీడియేటర్. ఇక్కడ నేను మాట్లాడేది మీకు అందించేది ఏంటంటే యూట్యూబ్. ఇది మీడియేటర్. మీడియా ఏంది? నాకు మీతో నేను మాట్లాడడానికి మీడియా ఏంది? టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి యూట్యూబ్. అక్కడ దేవుడు జకర్యాకు చెప్తున్నాడు. మీడియా ఎవరు? దేవదూత ద్వారా చెప్పిస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ యెహోవా సేవకుడు ఎవరండి? ఎవరిని రప్పింపబోచున్నాడు? యెహోవా చిగురు అని సేవకుని. అక్కడ సేవకుని పేరు చిగురు. ఓకే, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఎవరికి చెప్తున్నారండి ఇది? యెహోషువకు, అతని సేవకులకు చెప్తున్నాడు. ఏంది అంటే, యెహోషువ ముందు నేను ఒక రాతిని ఉంచిన, దాన్ని చూడమని తేరి చూడమంటే కళ్ళు క్లియర్గా చేసుకొని మస్క లేకుండా చూడమని చెప్తున్నాడు దేవుడు. తేరి చూడుము. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. ఒక రాయి అక్కడ పెట్టారట. అంటే శిల్పం, శిల కాదు, ఇక్కడ శిల్పము. ఆ రాతికి 7 కన్నులు ఉన్నాయట అండి. 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడపు పని చేయువాడని నేనే. అంటే దానికి 7 కన్నులు ఉన్నాయి. ఆ 7 కన్నులను తొలిచిన శిల్పిని నేనే అని దేవుడు చెప్తున్నాడు. దూత కాదండి, దేవుడు చెప్తున్నాడు. ఆ రాతికి, ఆ శిలకు శిల్పాన్ని శిల రూపానికి తీసుకొచ్చి దాన్ని 7 కన్నులు చెక్కినది నేనే అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? యెహోషువకు చెప్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది. అంతా చెప్పేసి ఒక లెటర్ మొత్తం రాసిన తర్వాత ఇట్లు నేను అని రాస్తాడు కదా. అట్లాగే యెహోవా దేవుడు చెప్పిండని అంత డైరెక్ట్ స్పీచ్లో చెప్పేశాడు. ఇదంతా చెప్పింది పలానా ఆయన, ఇది మొత్తం చెప్పింది పలానా ఆయన అని మనం చెప్తుంటాం కదా. అట్లాగే ఇక్కడ ఏంది? ఇదంతా దేవదూత యెహోవా దేవుడు ఏ విధంగా చెప్పిండో యాజిటీస్గా చెప్పి ఇట్లు యెహోవా దేవుడు అని చెప్పినట్టు ఇక్కడ క్లియర్గా ఏమన్నాడు? ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేను మీకు అప్పగించిన దాన్ని
భద్రంగా గైకొనినట్లా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడగుదువు. ఒకటి దేవుడు చెప్పిండు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలిచు భాగ్యం నీకు ఇత్తును. అవన్నీ కాపాడి నువ్వు ప్రధాన యాజకునిగా కరెక్ట్ పని చేస్తే నా సన్నిధిని నిలవబడే భాగ్యం నీకు ఇస్తా. ఎవరిలాగా? అబ్రహాములాగా, ఇస్సాకు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, హానోకు, ఏలియా ఇలాంటి వారు దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నారో అలాంటి భాగ్యాన్ని నీకు ఇస్తా అని యెహోవా దేవుడు యెహోషువకు చెప్తున్నాడండి. ఇక్కడ యెహోషువ తండ్రి ఎవరండి? యెహోజాదా. యెహోషువ అంటే కాండాల తర్వాత, మోషే తర్వాత ఇశ్రాయేలీలకు నాయకుడైన యెహోషువ కాదు. ఇక్కడ యెహోజాదా కుమారుడు యెహోషువ. ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. అంటే ఇక్కడ సూచనలు అంటే వీళ్ళు ఎవరంటే పరలోకమందున్న 24 పెద్దలకు సూచనలుగా ఉన్నారని యెహోవా దేవుడే చెప్తున్నాడు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. వారు అంటే ఎవరు? 24 పెద్దలకు సూచనగా ఉన్న యెహోషువ సేవకులు. నీవు అంటే యెహోషువ, వారు అంటే 24 పెద్దలకు సూచనలుగా ఉన్న సేవకులు. వారు ఏం చేయాలన్నట? ఆలకించాలన్నట. ఏంటిది ఆలకించాలి అంటే చిగురు అనే నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ చిగురు అనేది యేసుక్రీస్తు గురించి ఉన్న మాట. కానీ మనకు ఆధారాలు ఎక్కడ లేవు కాబట్టి చిగురు గురించే మాట్లాడాలి మనం. చిగురు అన్న నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. అంటే ఇది యెహోషువకు తన 24 సేవకులకు చెప్తున్నాడు. ఒక రాతిని ఉంచిన నేను యెహోషువ ముందు ఉంచిన చూడండి అని. ఆ రాతిని శిలను శిల్పంగా చేసేది నేనే, దానికి 7 కన్నులు చెక్కింది నేనే అని యెహోషువకు దేవుడు చెప్తున్నాడు. మధ్యలో మీడియేటర్ మాత్రం కేవలం దూత. నేను మాట్లాడేది నా ఎదురుగా నిలబడ్డ వ్యక్తి వినాలి అంటే మీడియా ఏంటిదండి? గాలి. అట్లాగే యెహోషువకు యెహోవా దేవుడు చెప్పేదానికి మీడియా ఏంటిదండి? దేవదూత. కాబట్టి డైరెక్ట్. అందుకని ఎక్కడ కూడా దేవుడు ఇట్లా అన్నాడు, దేవుడు అట్లా అన్నాడు అని చెప్పట్లే. డైరెక్ట్ దేవుడు చెప్పినట్టే ఉన్నది మొత్తం ఇక్కడ. అది 7 రాతికి 7 నేత్రములు ఉన్నాయి, దాన్ని చెక్కడ పని చేయవాడని నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఏ దేశము యొక్క దోషమునండి? ఈ దేశము యొక్క అన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నాడు వారంతా? ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడండి చెప్పండి? బబులోను సామ్రాజ్యం విడిపోయినాక మాదీయ భూభాగంలో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ దేశం యొక్క దోషమును నేను పరిహరింతును. అంటే ఈ దేశము అనే పదం ఇక్కడ ఇజ్రాయేల్ దేశాన్ని సూచిస్తుంది. ఈ దేశం యొక్క దోషమును నేను పరిహరింతును. ఎన్ని రోజులల్లా? ఒక్క దినము లోపలనే ఇశ్రాయేలు దేశము యొక్క దోషాన్ని యెహోవా దేవుడు ఎన్ని రోజులలో పరిహరిస్తాను అని చెప్తున్నాడు. ఒక్క దినం లోపలనే చెప్తున్నాడు. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఆ దినం అంటే ఇక్కడ ఏ దినము? దోషాన్ని పరిహరించిన దినము. దోషాన్ని, ఆ దేశం యొక్క దోషాన్ని ఎన్ని రోజులలో పరిహరిస్తా అంటున్నాడు యెహోవా దేవుడు? ఒక్క రోజున. ఆ దోషాన్ని పరిహరించిన దినమున మీరందరూ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఎవరందరూ? ఇశ్రాయేలీయులందరూ, యాకోబు సంతతి వారందరూ వాళ్ళ గోత్రాల ప్రకారం వాళ్ళందరినీ పిలుచుకొని పోయి ద్రాక్ష చెట్ల కింద అంజూరపు చెట్ల కింద కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొందురు అని చెప్తున్నారు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. 3వ అధ్యాయంలో కనిపించు పేర్లు సాతాను, యెహోషువ, ఈ 2 పేర్లు. నెక్స్ట్ వచ్చేసి ఈ అధ్యాయంలో కనిపించు ప్లాంట్స్, చెట్లు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు. ఓకే,
ఈ 3వ అధ్యాయంలో కనిపించే శిల్పానికి ఎన్ని కన్నులున్నవి, ఎవరు చెక్కినారు? 7 కన్నులున్నాయి, యెహోవా దేవుడు చెక్కినాడు. ఓకే, కాబట్టి ఇక్కడ యెహోషువని ఏ విధమైన పదవిలో చూపిస్తున్నారు? ప్రధాన యాజకుని పదవిలో సూచిస్తున్నారు. యెహోషువ దేవుని సముఖంలో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలతో ఉండెను? ప్రథమముగా మలినమైన బట్టలతో ఉండెను. యెహోషువ మలినమైన బట్టలను తీసివేసిన వారెవరు? దూతకు దగ్గరగా నిలిచి ఉన్నవారు. తర్వాత యెహోషువకు తెల్లని వస్త్రములు తలపాగా ధరించిన వారెవరు? దూత ఆజ్ఞ ప్రకారం దూత పక్కన ఉన్నవారు. కాబట్టి ఇట్లా విశ్లేషణాత్మకంగా చదువుకోవాలండి. కాబట్టి చాలా చిన్న గ్రంథం, జకర్యా గ్రంథం అనేది చాలా చిన్న గ్రంథం. కాబట్టి చాలా చిన్న గ్రంథము, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు దీన్ని అర్థవంతరంగా చదువుకోవాలి, రాగయుక్తంగా చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుందండి జకర్యా గ్రంథం గురించి. కాబట్టి దీంట్లో జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న వచనాలు ఎన్ని, ఏ పదంతో స్టార్ట్ అవుతుంది, ఏ పదంతో ముగిస్తుంది, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం ముగింపు వరకు ఉన్న వచనాలు ఎన్ని, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. కాబట్టి మీరందరూ తరోగా ప్రిపేర్ అయ్యి దేవుని వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తారని, మీ అందరికీ శుభములు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.